సినిమా నమః నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిపోర్ట్ భయపెట్టి అవతల పరిసర అంతే కొరటాల శివ తన కాన్సెప్ట్ తో ఏదైతే ఇంపాక్ట్ ఇవ్వాలి అనుకున్నారో ట్రైలర్ తో ఇచ్చి పడేశాడనే చెప్పాలి భయపెట్టడమే ఇంపాక్ట్ ఈ సినిమాతో కొరటాల శివ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాన్సెప్టే భయాన్ని హీరోగా చూపెట్టడం సో భయాన్ని హీరోగా పెట్టుకున్నప్పుడు భయపెట్టడమే కదా అవసరమైన ఇంపాక్ట్ అదే ఇచ్చాడు థియేట్రికల్ ట్రైలర్ తో కొరటాల శివ అని చెప్పుకోవచ్చు కొరటాల శివ దేవరా సినిమా కోసం డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు డిఫరెంట్ థియరీ తీసుకున్నారు రెగ్యులర్ గా ఎవరైనా సరే ధైర్యాన్ని హీరోగా చూపెడతారు భయాన్ని విలన్ గా చూపెడతారు ఆయన రివర్స్ చేశారు భయం వర్సెస్ ధైర్యం భయం ధైర్యం 2.5 minutes థియేట్రికల్ ట్రైలర్ లోనే చాలా సార్లు వినపడ్డాయి ఆ రెండు మాటలు 3 గంటలు అంటున్నారు దాదాపు సినిమా నిడివి ఇక సినిమా మొత్తం మీద ఈ మాటలు ఎన్నిసార్లు వినపడతాయో లెక్క పెట్టుకుంటే 1000 వస్తాయేమో కొరటాల శివ క్లారిటీతోనే ఉన్నాడు సినిమా రిలీజ్ కు ముందు తన కాన్సెప్ట్ ని ఆడియన్స్ కి ఏదో రకంగా ఎక్కించాలి అని అందుకనే భయం వర్సెస్ ధైర్యం అనే కాన్సెప్ట్ ని కొంచెం బలవంతంగానైనా ఈ ట్రైలర్ తో గట్టిగానే ఇంజెక్ట్ చేశాడు జనాల మైండ్ లోకి అని చెప్పొచ్చు థియరీ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది ఇకపైన దానికి ఎలాంటి అంటే సినిమాలో ఎలాంటి ఫిలాసఫీని జోడించే మాస్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడో చూడాలి కథ నేపథ్యాన్ని చూసుకుంటే సముద్రం ఒడ్డున ఒక డిఫరెంట్ వాతావరణాన్ని అయితే సృష్టించారు పల్లికారుల జీవితానికి పైరేట్స్ ఆఫ్ కరేబియన్ లైట్ టచెస్ ఇచ్చి ఒక రకమైన ఇంట్రెస్టింగ్ ఒక కొత్త నేపథ్యాన్ని సృష్టించారు కొరటాల శివ అంటే లోకల్ ఫ్లేవర్ ఉంటది దానికి ఇంటర్నేషనల్ టచ్ కూడా ఇచ్చారు సో తెలుగు స్టేట్స్ మొదలుకొని వరల్డ్ వైడ్ ఈ సినిమాని ప్రమోట్ చేయడం కోసం అలాంటి నేపథ్యాన్ని ప్రిపేర్ చేశారు కొరటాల శివ అని చెప్పుకోవచ్చు ట్రైలర్ తో కథకు సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్ బ్రీఫ్ ఇచ్చేశారు సముద్రపు ఒడ్డునున్న సముద్రపు దొంగలు సముద్రం మీద వేటకి వెళ్లరు దొంగతనానికి వెళ్తున్నారు ఓ గ్రూప్ ఆ గ్రూప్ కు సంబంధించిన ధైర్యాన్ని అనచటానికే భయంలా వచ్చాడు దేవరా అర్థమవుతుంది దేవరా క్యారెక్టర్ కు సంబంధించిన ట్విస్ట్ సర్ప్రైజింగ్ గా ఉంది ఆ ట్విస్ట్ ని ట్రైలర్ తోనే ఆడియన్స్ కి తెలిసేట్టు చెప్పడం డేరింగ్ మ్యాటర్ అనే చెప్పాలి సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ అని ముందు నుంచే వినపడతా ఉంది దానికి సంబంధించి హింట్స్ కూడా మూవీ టీమ్ ప్రమోషనల్ మెటీరియల్ తో ఇస్తానే వచ్చింది ట్రైలర్ తో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు డ్యూయల్ రోల్ అంటే నాన్న చనిపోవటం కొడుకు బతుకుంటాడు నాన్న లెగసీని కంటిన్యూ చేయడం కోసం కొడుకు మళ్ళీ ఆధిపత్యాన్ని తీసుకోవడం ఇలాంటి ప్రాసెస్ ఏదో నడుస్తుంది అనుకోవటం జరిగింది కాదు ఒక డిఫరెంట్ వేలోనే ఈ సినిమాలో ఫాదర్ అండ్ సన్ బాండ్ ని చూపించబోతున్నారు అని ట్రైలర్ తో మంచి హింటే ఇచ్చారు కొరటాల శివ దేవరా కొడుకు క్యారెక్టర్ లో ఎన్టీఆర్ డిఫరెంట్ వేరియేషన్ లో కనిపిస్తున్నాడు నాన్న భయం అయితే కొడుకు పిరికోడు ఈ రెండు వేరియేషన్స్ ని తన పెర్ఫార్మెన్స్ తో ఎన్టీఆర్ బాగా ఎలివేట్ చేస్తున్నాడు దేవరా ఏమైపోయాడు అనే మ్యాటర్ కు సంబంధించి కొడుకు క్యారెక్టర్ తో ఇచ్చిన డైలాగ్ ఏదైతే ఉందో పంతం మీద వెళ్ళాడు అని చెప్పించాడు చూడండి అది మాత్రం అందరికి నచ్చుతుంది అది ఇంట్రెస్టింగ్ అటెన్షన్ తీసుకుంటుంది పంతం మీద దేవరా ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఈ విషయానికి సంబంధించి కూడా ట్రైలర్ లో కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు అవి సూపర్ సర్ప్రైజింగ్ గా ఉన్నాయి సముద్రంలోకి దేవరా వెళ్ళి 2 ఏళ్ళు అవుతుంది సముద్రంలోనే ఉన్నాడు కనపడని భయం లాగా నీడలాగా ఉన్నాడు తప్పు చేయాలన్న ఉద్దేశంతో సముద్రంలోకి ఎవరైనా వస్తే వాళ్ళ సంగతి చూసుకుంటున్నాడు 2 సంవత్సరాల నుంచి సముద్రంలోనే ఉంటున్నాడు అంటే మామూలు సర్ప్రైజింగ్ మ్యాటర్ కాదు అసలు దీన్ని కొరటాల శివ ఎలా హ్యాండిల్ చేశారో చూడాలి అని ఉత్సాహంతో మనసు ఉరకలేస్తుంది ఎందుకంటే మనిషి భూమి మీద ఉంటూ ఎక్కడైనా అజ్ఞాతంలో ఉండొచ్చు సముద్రంలోకి వెళ్ళిన మనిషి అజ్ఞాతంలో ఉండటం అనేది చిన్న విషయం కాదు అస్సలు మత్తి పోగొట్టే డీటెయిల్ ఆ మ్యాటర్ ని కొరటాల శివ ఎలా డీల్ చేసి ఉంటారు ప్రత్యేకంగా డీల్ చేసి ఉంటే మాత్రం తెలుగు ప్రేక్షకులకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరికి కూడా మత్తి పోవటం ఖాయం ఒక చిన్న అనుమానం కూడా ఉంది దేవరా దేవుడైపోయాడా సముద్రపు దేవుడైపోయాడా ఎందుకు ఈ అనుమానం అంటే షార్క్ ని వాహనంలా చేసుకుని ఎగిరిస్తున్నాడు చూసారా ఏమన్నా ఉంది అసలు ఆ షాట్ నిజంగా డిఫరెంట్ థాట్ చాలా ఇన్నోవేటివ్ గా ఆలోచించారు కొరటాల శివ హీరో షార్క్ ని రైడ్ చేస్తున్నాడు మామూలుగా రైడ్ చేయడం కాదు దాన్ని చెర్నాకోలతో కొడుతూ మరి రైడ్ చేస్తున్నాడు అరే షార్క్ ని కంట్రోల్ లోకి తెచ్చుకుని ఒక ఎద్దునో ఒక గుర్రాన్నో తోలుతున్నట్టు తోలటం అంటే చిన్న విషయం కాదు ఖచ్చితంగా మాస్ బీభత్సం అది ఆ షార్ట్ కు సంబంధించి మాత్రం వెరైటీ రెస్పాన్స్ ఉంటది వెర్రెక్కించే రెస్పాన్సే ఉంటది మాస్ ప్రేక్షకుల నుండి ఇక సినిమాలో ఏ టైంలో ఏ సిచ్యువేషన్ లో ఆ షార్ట్ వస్తుందో వచ్చినప్పుడు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో ఊహించుకుంటుంటే లైట్ గా కాదు కొంచెం స్ట్రాంగ్ గానే గూస్ బంప్స్ వస్తున్నాయి ఇక
ఇక ట్రైలర్ మొత్తానికి హైలైట్ మాత్రం దేవరాగా ఎన్టీఆర్ అపిరెన్స్, ఆ పైన అతని గంభీరమైన పెర్ఫార్మెన్స్. ఎన్టీఆర్ ని ఆన్ స్క్రీన్ మీద చూసుకుని చాలా రోజులు అయిపోతుంది ఆయన అభిమానులకి. సో వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ని తన విధంగా ఆస్వాదిస్తారు, అందులో అనుమానమే లేదు. సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ కూడా మంచి ఇంప్రెషన్ తీసుకుంటుంది, పర్ఫెక్ట్ అటెన్షన్ తీసుకుంటుంది విలన్ గా. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కొంచెం ఇంపార్టెంట్ క్యారెక్టర్ లాగానే అనిపిస్తుంది సినిమాలో, కాకపోతే రెగ్యులర్ గా అనిపిస్తుంది. రెగ్యులర్ వాయిస్ ఓవర్ లో హీరో గురించి దేవరా క్యారెక్టర్ గురించి ఎలివేషన్స్ ఇస్తున్నట్టుంది, అయినప్పటికీ అది అవసరం బాగుంది. జాహ్నవి కపూర్ ట్రైలర్ లో కనిపించిన విధానాన్ని బట్టి చూస్తే సినిమాలో పాటలకే పరిమితం ఏమోనని అనుమానం కలిగింది. అలా కాదు, ఇంట్రెస్టింగ్ రోల్ ఉంటది, పవర్ఫుల్ రోల్ ఉంటది అని సినిమాలో కొరటాల శివ చూపిస్తే బాగుంటది. ట్రైలర్ లో శ్రీకాంత్ సహా మరి కొంతమంది ఆర్టిస్టులు కనిపించారు, కాకపోతే ట్రైలర్ తోనే ఆ క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ని చెప్పలేదు. సినిమాలో ఆ క్యారెక్టర్స్ తో కొరటాల శివ గేమ్ ఎలా ఉంటుందో చూడాలి. టెక్నికల్ గా చూసుకుంటే రత్నవేల్ సినిమాటోగ్రఫీ, సాబు సిరియల్ ప్రొడక్షన్ డిజైనింగ్ మంచి అటెన్షన్ తీసుకుంటున్నాయని చెప్పాలి. కొత్త నేపథ్యం అంటే కొరటాల శివ విజన్ కి తగ్గట్టు ఒక డిఫరెంట్ విజువల్స్ నే వాళ్ళిద్దరు చూపిస్తున్నారని చెప్పాలి వాళ్ళ పనితనంతో. ఇక అనిరుద్ రవిచంద్రన్ దేవరా మూవీకి అనిరుద్ ద్రోహం చేస్తున్నాడా, న్యాయం చేస్తున్నాడా, ఈ మ్యాటర్ కి సంబంధించిన డిస్కషన్ ఎప్పటి నుంచో నడుస్తుంది. ఈ ట్రైలర్ తర్వాత కూడా కంటిన్యూస్ గా ఆ డిస్కషన్ నడుస్తూనే ఉంటది. నాకైతే ఒకటే అనిపిస్తుంది, అనిరుద్ దేవరా మూవీని తెలుగు సినిమాగా చూడలేదు, తెలుగు మాస్ సినిమాగా అస్సలు చూడటం లేదు, ఓ ఇంటర్నేషనల్ సినిమాగా చూస్తున్నాడు. RRR మూవీతో ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. సో దీన్ని ఒక హాలీవుడ్ మూవీ లాగానే చూస్తున్నాడు. హాలీవుడ్ మూవీకి ఇచ్చినట్టే పాథోస్ మ్యూజిక్ ఇచ్చాడు. యాక్షన్ ఎంటర్టైనర్ అయినప్పటికీ ఈ సినిమా హాలీవుడ్ సినిమాల స్టైల్ వేరుగా ఉంటుంది. కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోనే ఎలివేషన్స్ తీసుకోకూడదు. మ్యూజిక్ ని లైట్ గా తీసుకుని యాక్షన్ ని, పెర్ఫార్మెన్స్ ని, మూవ్మెంట్స్ ని వాటిని ఎక్కువ ఊహించుకుంటూ ఎలివేషన్ తీసుకోవాలి. మాస్ ఎలివేషన్స్ ఏదైనా అవసరం అయితే మన సౌత్ ఇండియన్ సినిమాల్లో మాత్రమే మ్యూజిక్ తోనే ఎలివేషన్స్ ని ఊహించుకుంటాం. అనిరుద్ తెలుగు సినిమాల దగ్గరికి వచ్చేప్పటికే ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. తమిళ సినిమాల దగ్గరికి వెళ్ళిపోయేప్పటికీ వీరమ్మాస్ ఓర్రమ్మాస్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతున్నాడు. అనిరుద్ మాత్రం దేవరా మూవీకి ఫుల్లీ ప్రొఫెషనల్ టచ్ ఇచ్చాడు. కంప్లీట్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గా. అర్థం అవుతుంది ప్రతి ఫ్రేమ్ లోను, ప్రతి మినిట్ లోను. ఇక్కడ అంటే లోకల్ గా అనిరుద్ మ్యూజిక్ తో ఎంత ఇంపాక్ట్ వస్తుందో రాదో అర్థం కావట్లేదు, కానీ ఇంటర్నేషనల్ గా మాత్రం ఈ సినిమా కోసం అంటే దేవరా మూవీ కోసం అనిరుద్ కంపోజ్ చేసిన మ్యూజిక్ ఖచ్చితంగా సినిమాకి ఒక స్పెషల్ రికగ్నైజేషన్ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా ట్రైలర్ ఎలా ఉంది అంటే బాగుంది, అంటే ఎక్స్పెక్టేషన్స్ కి దగ్గరగా, చాలా దగ్గరగా బాగుందనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కదా, ఆ ఇంపాక్ట్ ఉంది. ఆయన్ని మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూసుకోబోతున్నాం అన్న ఆశ ఉంది. దానికి తగ్గట్టే సినిమాలో కంటెంట్ కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇంకా సెప్టెంబర్ 27 ఎన్నో రోజులు లేదు, సెప్టెంబర్ 27న ఈ సినిమాలో ఉన్న కంటెంట్ ఏంటో పూర్తిగా తెలిసిపోద్ది. ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్, ఎన్టీఆర్ ని దేవరాగా కొరటాల శివ ఎలా చూపించాడు, ఆ ఉత్కంఠ అయితే మొదలుపెట్టింది ఈ ట్రైలర్ అని చెప్పొచ్చు. మరి ఆ ఉత్కంఠని ఏ విధంగా సినిమాలో సాటిస్ఫై చేస్తారో కొరటాల శివ వేచి చూద్దాం. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.